మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటించిన పెద్ది సినిమా ఈరోజు బెనిఫిట్ షో సందర్భంగా అభిమానులు తాకిడి అనంతపురం ఎస్వీ థియేటర్ దగ్గర అందరూ అభిమానుల అంబరాన్ని అంటే అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఎస్వీ థియేటర్ దగ్గర ఉన్న అభిమాన సంఘం నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా చెప్పండి, ఈరోజు పెద్ది సినిమా రామ్ చరణ్ తేజ నటించిన పెద్ది సినిమా రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షో అభిమానులు ఎలాంటి తాకిడి నెలకొంది? చాలా అద్భుతంగా ఉంది. నిజంగా చెప్తున్నాం, మేము ఊహించిన దానికంటే రెండింతలు మూడింతలు ఎక్కువగా ఉంది. మొత్తం అనంతపురంలో ఉన్నటువంటి అన్ని థియేటర్లో కూడా బెనిఫిట్ షో ఆడబోతుంది. చాలా అద్భుతమైన విజయం సాధించబోతుంది. ఇప్పటికే మనకి అబ్రాడ్ నుంచి స్టాక్ వచ్చింది. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో పెద్దగా గొప్పగా చెప్పుకునే నిలబడేట్టుగా ఈ సినిమా ఉండబోయింది అని చెప్పి చాలామంది అంటున్నారు. మొత్తం మీద చరణ్ గారి పర్ఫార్మెన్స్ అద్వితీయం. ఇంకోటి చూడే డైరెక్టర్గా రెండో సినిమా అనేది అతని స్పోర్ట్స్లలో గ్రామీణ స్థాయి సినిమా చరణ్కి సెట్ అవుతుంది అనుకుంటారు. 100% సెట్ అవుతుందండి. చరణ్ గారికి సెట్ అవని పాత్ర అంటూ ఏదీ లేదు. మనం కొంచెంసేపట్లో సినిమా చూడబోతున్నాం. అభినయ పాత్రుడైన చాలా అద్భుతంగా సినిమా ఉంది. మీ మాటల్లో వర్ణించిన సినిమా అయిన తర్వాత పూర్తిగా మేము తెలియజేస్తాం. ఇంకోసారి అతిలోక సుందరి కూతురైన జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలో హీరోయిన్గా నటించడం, అటు ప్లస్ రామ్ చరణ్ ఇద్దరికి కూడా కొంచెం కాంబినేషన్ సెట్ అయిన పరిస్థితి అద్భుతంగా ఉందండి. చాలా సంతోషం. జాన్వీ కపూర్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ అమ్మ లెగసీ కూడా ఆమె మెయింటైన్ చేస్తోంది. ఇద్దరు కలియకతో సినిమా అద్భుతంగా ఉండబోతుంది. మీరు చెప్పండి, రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ద సినిమా ఈరోజు బెనిఫిట్ షో సందర్భంగా అభిమానులు తాకిడి ఉల్లాసాన్ని ఎట్లా ఉంది పరిస్థితి? ఇంతవరకు అనంతపూర్ చరిత్రలో ఇంత పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్ మనం ఎప్పుడు చూడలేదు. అది కూడా ఇండస్ట్రీ పెద్ద హిట్. ఆయన ఎన్నో రోజులు కష్టపడి చాలా శ్రమించి ఒక గ్రామీణ స్పోర్ట్స్ ఎట్లా ఉంటుంది అనేది గుడ్ మెసేజ్తో ఈ సినిమా రాబోతుంది. అది ఏఆర్ రెహమాన్ గారి కలయిక, జాన్వీ కపూర్ గారు, ఇది ఆ చిరంజీవి గారి కళ, శ్రీదేవి కూతురు తన కొడుకు ఒకటేసారి నటించాలని చాలా అద్భుతంగా ఉందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఈ సందర్భంగా చూసుకుంటే ఇక్కడ కేక్ సంబరాలు సినిమా పరంగా చూసుకుంటే డైరెక్టర్ రెండో సినిమా అయినా కూడా రామ్ చరణ్ కు అభినవ నటుడని ఏ పాత్ర అయినా అట్లే జీర్ణించుకోగలడని, అలాగే ఇంతకుముందు సినిమాలో గ్రామీణ స్థాయి పాత్ర అయినా స్పోర్ట్స్ సంబంధించిన సినిమా ఖచ్చితంగా మెగా హిట్ అవుతుందని కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటున్న పరిస్థితి చూసుకుంటే ఈరోజు ఉదయం 7 గంటల సాయంత్రం 7 గంటల నుంచి కూడా థియేటర్ వద్ద 8 గంటలకు బెనిఫిట్ షో స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో సంబరాలు అంటే చెప్పొచ్చు. ఒక పక్క పటాసులు కాల్చుకుంటూ కటౌట్లు కూడా పూలదండలు వేసుకుంటూ డ్రైన్తో దండలు ఏర్పాటు చేసే పరిస్థితి ఎక్కడ ఎక్కడ చూసినా వాళ్ళు పూర్తి స్థాయిలో మన సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఖచ్చితంగా యాక్షన్ పరంగా కూడా అటు డ్యాన్స్ అతిలోక సుందరి కూతురైన జాన్వీ కపూర్ ప్లస్ కావడం, రెహమాన్ సంగీతం అందించడం కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుందని కూడా ఖచ్చితంగా ఇంకా కొద్దిసేపట్లోనే రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమాను చూడబోతున్నాం. ప్రేక్షకులు కూడా ఆల్రెడీ దీన్ని సూపర్ హిట్ టాక్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది అనంతపురంలోని ఎస్వీ థియేటర్ వద్ద పెద్ద సినిమా రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 టీవీ, అనంతపురం నుంచి.